ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి సీఎం జగన్ దూకుడు పెంచగా తాజాగా విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన అప్రమత్తమయ్యాయి. అమరావతి వేదికగా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. అలాగే ఉమ్మడి బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇరు పార్టీల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాలంటూ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు అనే క్లారిటీ రాకముందే అభ్యర్థులు ఎవరికి వారు తమ సీటు ఇదే అంటూ ప్రకటించుకుంటున్నారు. ముందుగానే తమ బలమేంటో అధిష్టానానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సీట్ల పంపకాల ప్రక్రియను మరింత క్లిష్టంగా మార్చేస్తున్నారు. అంతర్గతంగా కూడా ఇరు పార్టీల్లో లొల్లి ముదిరింది. దీంతో అందరి భవిష్యత్తు అధినేతలు తీసుకునే నిర్ణయంపైన ఆధారపడి ఉందంటున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిలక్ని అడిగి తెలుసుకుందాం. తిలక్, టీడీపీ, జనసేన అభ్యర్థులకు సంబంధించి కసరత్తు కొలికొచ్చినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం గంట సేపటి నుంచి కొనసాగుతుంది. అయితే ఈ ఇరువురు అధినేతలు కూడా ఇది మూడోసారి భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం, జనసేన పూర్తి స్థాయిలో టికెట్లు అంశం కూడా పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి అయ్యే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఈ సమావేశంలోనే పూర్తి స్థాయిలో జనసేన, టీడీపీ పొత్తుకు సంబంధించి ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని స్థానాలు ఇవ్వాలి అనే అంశం వీరిరువురి మధ్య ఈరోజు కొలిక్కి తీసుకురానున్నారు అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే జనసేన ఇప్పటికే దాదాపు 30 సీట్లకు పైగా డిమాండ్ చేస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం 25 నుంచి 30 స్థానాల లోపు జనసేన పార్టీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజుని ఈ టికెట్లు అంశం కూడా జనసేన, టీడీపీ పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలి, ఈ పులి స్టాప్ పెట్టాలి అని చెప్తున్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీ 6 లిస్టులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీను, అదేవిధంగా జనసేన పార్టీ వర్గాల్లో మాత్రం ఈ టికెట్లు అంశం ఇంకా లేట్ అయ్యే కొద్దీ కొంచెం ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్పేసి పార్టీ కేడర్లో భావిస్తున్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమావేశంలోనే కొలిక్కి వచ్చేలాగా వ్యవహరించాలి అని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు గంటకు పైగా, గంట సేపటి నుంచి వీరి లోపల చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్లోనే ఉండి ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ఈ సీట్ల ఎంపిక కసరత్తును పూర్తి చేసుకుని ఈరోజు ఉండవల్లి నివాసానికి, కరకట్ట నివాసానికి చేరుకున్నారు. అయితే మంగళగిరిలోనే ఉన్న పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితం ఆయన స్వయంగా వాహనం నడుపుకుంటూ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇరువురి భేటీ ఇంకా కొనసాగుతోంది. నందు. రైట్, థ్యాంక్ యూ తిలక్.